చంద్రుడికి కుష్ఠరోగం వస్తే భూమి ఎలా చీకటిగా మారిపోయిందో తెలుసా? దక్షుడి ఘోర శాపం నుండి చంద్రుడిని రక్షించిన ఆ మొదటి జ్యోతిర్లింగం కథేంటో ఈ ఒక్క నిమిషంలో చూద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ క్షేత్రం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉండేవారు. వారే మన నక్షత్రాలు. దక్షుడు తన 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. చంద్రుడు ఆ 27 మంది భార్యలలో రోహిణి అనే ఆమెను అమితంగా ప్రేమించేవాడు. ఎప్పుడు ఆమెతోనే సమయం గడుపుతూ మిగిలిన 26 మంది భార్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేసేవాడు. దీనితో మనస్తాపానికి గురైన మిగతా కుమార్తెలు తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతికి మొరపెట్టుకున్నారు. దక్షుడు చంద్రుడిని పిలిచి భార్యలందరినీ సమానంగా చూసుకోవాలని మందలించాడు. కాని చంద్రుడు తన ప్రవర్తన మార్చుకోలేదు. రోహిణిపైనే తన ప్రేమను కురిపిస్తూ మిగిలిన వారిని అవమానించసాగాడు. తన కుమార్తెల కన్నీళ్లను చూసి ఆగ్రహించిన దక్ష ప్రజాపతి చంద్రుడికి ఒక ఘోరమైన శాపాన్ని ఇచ్చాడు. రూప గర్వంతో కళ్ళు మూసుకుపోయి భార్యలు నిర్లక్ష్యం చేసిన ఓ చంద్రుడా, నీ అందానికి కారణమైన నీ కాంతి క్షీణించిపోవుగాక. నువ్వు రోజు రోజుకు అరిగిపోతూ కుష్ఠ రోగగ్రస్తుడివి అవుతావు. దక్షుడి శాపం వల్ల చంద్రునిలో కాంతి క్షీణించడం ప్రారంభమైంది. చంద్రుడి కాంతి తగ్గిపోవడంతో భూమిపై ఓషధులు, వృక్షాలు జీవం కోల్పోయాయి. సమస్త సృష్టి సంక్షోభంలో పడింది. కంగారు పడిన దేవతలు చంద్రుడిని తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఉపాయం చెప్పాడు. దక్షుడి శాపాన్ని పూర్తిగా తొలగించడం ఎవరికి సాధ్యం కాదు. కానీ దీనికి ఒకే ఒక మార్గం ఉంది. ప్రభాస తీర్థానికి వెళ్లి అక్కడ మృత్యుంజయుడైన పరమశివుని ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేయి. ఆ భోళా శంకరుడే నిన్ను రక్షిస్తాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం చంద్రుడు గుజరాత్లోని ప్రభాస్ పట్టణం వద్ద సరస్వతి నది సముద్రంలో కలిసే పవిత్ర స్థలానికి చేరుకున్నాడు. అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి అహోరాత్రులు మృత్యుంజయ మంత్రం జపిస్తూ కఠోరమైన తపస్సు చేశాడు. చంద్రుని భక్తికి తపస్సుకు మెచ్చిన పరమశివుడు జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. దక్షుడి శపథం వృధా పోకూడదు, అలాగే చంద్రునికి పూర్తిగా వినాశనం జరగకూడదు. కాబట్టి శివుడు చంద్రునికి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. చంద్రుడా, దక్షుని శాపం ప్రకారం నువ్వు ఒక నెలలో 15 రోజులు రోజు రోజుకు ఈ కాంతిని కోల్పోతూ క్షీణిస్తావు. కాని నా అనుగ్రహం వల్ల తదుపరి 15 రోజులు రోజు రోజుకు ఈ కాంతిని పెంచుకుంటూ తిరిగి పూర్ణ రూపాన్ని పొందుతావు. ఇలా చంద్రుడికి శాప విముక్తి లభించింది. తనను రక్షించినందుకు కృతజ్ఞతగా చంద్రుడు తాను పూజించిన స్థలంలోనే ఉండిపోవాలని శివుడిని ప్రార్థించాడు. చంద్రుని కోరిక మేరకు పరమశివుడు అక్కడ సోమనాథుడిగా జ్యోతిర్లింగంగా రూపంలో వెలిశాడు. అందుకే ఈ క్షేత్రానికి సోమనాథ జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది. చంద్రుడు తన శాపం నుండి, బాధల నుండి విముక్తి పొందిన పరమస్థలం అదే.